ఇది చూడు లక్క చెట్టు ఎలాగుంది, పెద్ద లోయ అయితే ఉంది కింద. ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లేస్ అయితే బాగుంది వంట చేసుకోవడానికి. ఏదో బావ అయితే కొత్త పద్ధతిలో ఏదో వంట చేస్తున్నాడు, మరి ఎలా చేస్తాడేట అనేది చూద్దాము. మంచి వాసన కొడుతుంది బా, ఏం కలిపేవో ఏం మాయ చేసావు కానీ. సూపర్ కదా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనము ఒక అందమైన కొండకాలువ మధ్యలో వెళ్ళి బగారా రైస్తోని చికెన్ ఫ్రై అయితే తయారు చేద్దాము. మీకు కూడా చాలా ఇష్టం కదా ఈ ఫుడ్ అయితే. ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఈ యొక్క బగారా రైస్ తర్వాత ఈ చికెన్ ఫ్రై ఏ విధంగా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు. అట్లానే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. అంటే రాబోయేటువంటి వీడియోస్లలో ఎట్లాంటి వీడియోస్ చేద్దాం అనేది. ఎవరైనా కొత్తలు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడే మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు ఎంతో ప్రోత్సహించేవారు అవుతారనమాట. ఇప్పుడైతే మనము ఆ ప్రాంతానికి అయితే నడుచుకుని వెళ్దాము. రా బావ, ఇదే దారి నుంచి వెళ్ళాలి. మనం ఒకసారి ఈ యొక్క వాటర్ ఫాల్కి వెళ్ళాం కదా బా, పళ్ళు చేసాం మనం, ఇక అల్లిపళ్ళు లాంటివి. అల్లిపళ్ళు లాంటివి అంటున్నాను. అదే దారి నుంచి వెళ్ళాలి. చాలా బాగుంటది వాటర్ ఫాల్ పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి కదా. ఒకసారి మనం వచ్చినప్పుడు బాగుంది. అయితే ఒక పెద్ద లోయ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం కిందన ఒకవేళ జారి పడ్డాం అనుకోండి, పిప్పి అయిపోతాం అనమాట. భయంకరంగా ఉంటుంది లోయ అంతా కూడా. అదే దారి నుంచి మన వాళ్ళు ఇది తీసుకెళ్తున్నారు. మా చిన్నర బావ తర్వాత మా తమ్ముడు. ఇది బా చూడు లక్క చెట్టు ఎలాగుంది, పెద్ద చెట్టు అయిపోయింది. అది అక్కడ ఉన్నాయి బా లక్క పువ్వులు. ఇది నేలకంతగా రాదు, ఆకాశబడ్డు అనేసి అంటాము. ఆకాశబడ్డు నేను వినలేదు ఇప్పటి వరకు. చెట్లకు ఎక్కువగా ఇది పాక్కుంటూ ఇంకా పైకి ఉంటుంది. ఇది ఇంకా చిన్న చెట్లనే వస్తుంది కదా, మరి పెద్ద చెట్టు ఉండదేమో. చిన్న చెట్టుని మామూలు తీగల రూపంలో వస్తుంది ఇది ఎక్కువగా. పైననే వేర్లు వస్తాయి చెట్టు పైనుంచి ఊడల్లో వస్తాయి. అంటే కిందకి కిందకి అయితే వేర్లు ఉండవు, పైన వేర్లు అలా చెట్టు పైన ఇంకా అల్లుకుంటూ అలాగా చెట్టుని అక్కడ ఉన్న రసంలో పీల్చుకుంటే అలా బ్రతికేస్తుంది అది. చూసారు కదా ఫ్రెండ్స్, మా శాస్త్రవేత్తలు చెప్పిన మాట విన్నారు కదా. అది పదండి ఇంకా. సరే జహా, ఇక్కడ చూడబా, ఇది పువ్వులు భలేగా ఉన్నాయి. అవి ముందున ఏం పువ్వులు రవి? పజరు పువ్వులు అనేసి అంటాం మేము. పజరు పువ్వులు మీకైతే చూపిస్తా, ఆగండి. చిన్నగా కనిపిస్తుండొచ్చు. అవును రా రే, బాగున్నాయి రా రే. నీకు కనిపిస్తున్నాయి అక్కడ? కెమెరా నేను ఎప్పుడు చూడలేదమ్మా, చూస్తాను దగ్గర నుంచి. ఇదిగో చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఆ లోపల తేనె అనేది ఉంటుంది బా, తీయగా ఉంటుంది అది. ఏ తేనె? పుట్ట తేనె లేకపోతే కొండ తేనె? ఆ పువ్వులకి వచ్చే తేనె. ఓకే, బాగుంటుంది నిజంగా. పెద్ద లోయ అయితే ఉంది కిందన. ఆ లోయ నుంచి మనం అయితే వెళ్తున్నాం కిందికి. ఇది కిందన అయితే పెద్దగా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. వెళ్ళిపోతా కింద గుమ్మింది అక్కడ చూడు. అబ్బా అబ్బా భలేగా అవుతున్నావు గురు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లేస్ అయితే బాగుంది వంట చేసుకోవడానికి. ఇదైతే యొక్క ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తుడిచేసి శుభ్రం చేసిన తర్వాత ఇక్కడ వంట అయితే చేసేద్దాము. ఈ కిందన చూడండి మంచిగా ఒక పెద్దగా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఈ పైన కూడా ఒకటి ఉంది, మీకు స్టార్టింగ్లో చూపించాను చూడండి, అది ఉందన్నమాట. ఈ కిందన ఇది ఒకటి. మధ్యలో మేమైతే ఈ యొక్క వంట అయితే చేసుకుంటున్నాము. ఈరోజు అయితే మంచి యొక్క చల్లటి వాతావరణంలో ఈ యొక్క గడ్డ మధ్యన ఈ యొక్క వంట అయితే తయారు చేద్దాము. ఎలాగొస్తుంది అనేది చూద్దాం. చల్లగా ఉంది రాజు, బాగుంది కదనా? ఏసీలో ఉన్నట్టుంది. ఎక్కువగా మేమైతే ఆ గడ్డలు వచ్చి ఏమవుతుందిరా, కెమెరామెన్ పడిపోయాడు. కిందనే ముంచి చిన్నగా ఒక గుంట అంటారా, ఒక కన్నంలాగా ఉందన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, చాలా లోపల అదే. సో అక్కడ పడిపోయాడు మావాడు. సో మేమైతే ఎక్కువగా ఈ గడ్డ దగ్గర వచ్చి పీతలు వేటైతే చేస్తుంటాం. పీతలు పట్టి తీసుకెళ్ళేసి మంచిగా వంట చేసుకొని తింటాం అన్నమాట. చూడు సరిపోతుందా? సరిపోద్ది. ఈరోజు ఈ కొండవాగు మధ్యలోని వంట చేస్తుంటే కొత్తగా ఉంది బా, చాలా కొత్తగా కనిపిస్తుంది బా. మనమైతే ఎక్కువ కొండ ప్రాంతాల్లోనే చేస్తుంటాం కదా, ఇట్లాంటి సెలయేరు మధ్యలోని మనము వంటలన్నీ చాలా తక్కువ. ఫ్రెండ్స్ చికెన్ ముక్కలు అయితే కనుక మంచిగా ఉడికే ఏటు కింద పడిపోయింది. ఏదో బావ అయితే కొత్త పద్ధతిలో ఏదో వంట చేస్తున్నాడు, మరి ఎలా చేస్తాడు అనేది చూద్దాము. ఈ వాటర్ ఏం చేస్తాం బా? చికెన్ బాయిల్ చేసింది చూపు చేస్తే మేము తాగుతాము. ఇదే వాటర్ బగారా రైస్లో వాడదాం రాజు. అదేంటది అలాగా? అంతే మరి, మామూలుగా ఉంటుంది. ఈ వంటలన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అడిగి కాదు కొలతలని బాగానే వస్తుంది, సూపర్. అలాగైతే పర్లేదు. వేడివేడిగా తీసి ఇక్కడ పెడుతుంటే ఆవిరైతే పైకి వస్తుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము. నూనె అయితే పోసుకున్నాము కడాయిలోని. ఉల్లిపాయలు అయితే దీంట్లోనే కలుపుతున్నాం. నేను కలుపుతాను బా. నీ ఉల్లిపాయలు కట్ చేసిన మిరపకాయలు అవన్నీ కూడా వేస్తుండు. పచ్చిమిర్చి బావా, మనకు కరివేపాకు తీసురా బా. సరిపోద్ది బా. ఎక్కువ కలిపిస్తున్నానా? లేదు, దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కూడాను కలుపుతున్నాం. కలుపురాజు. ఈ చల్లటి వాటర్కి తుంపర్లు అట్లా లేస్తున్నప్పుడు వంట అయితే మాత్రం గుమ్ముగుమలాడిపోతుంది కదా. మరి బా మెగ్నీషియం లాగా వస్తున్నాయి మెరుపులు లాగా. అది కదా. పసుపు కలుపుతున్నాం.
ఉప్పు కూడాను కలుపుతున్నాం. గొంతు పట్టిస్తుంది ఏంటి. తర్వాత ఏంటి బా తీసురా. ఇప్పుడైతే ఇదైతే మనకు తయారైంది కాబట్టి ఇప్పుడు ముక్కలు అయితే దీంట్లో కలుపుదాం. వెళ్ళిపోతుంది ఇది ముందు వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ అంటారు కదా. అసలు కూడాను ఉడికిపోయారా. ఆల్రెడీ మంచిగా ఉడుకున్నాయి ఇవి. కలుపుదాం ముక్కల్ని. బాగా ఉడకబెట్టుకున్నాం కదా, ఇక్కడ వాటర్ ఏమి ఉండదేమో కదా. పెరుగు కొద్దిగా కలుపుదాం. ఇది చూస్తుంటే నాకు బొడెం కూరలా తయారవుతుంది చిన్న. ఎందుకు వచ్చింది సీన్ అడవిలో? ఎందుకంటే ఆ కొవ్వులా కనిపిస్తుంది అది బొడ్డింగ్ లాంటిది. అవునవును, పెరిగేసాం కదా. ఇదేంటి ఆకు మొత్తం కాలిపోయింది పట్టున్నాడు అంటున్నాను. కాలిపోయిన ఆకు ఇచ్చారా నీకు? అవునా మరి ఏ వాసన बहुत बढ़िया लग रहे. సోయత్ రే नहीं बसना नहीं. బసన అంట. బసన అంటే వాసన అనేది మౌర్య బస్సులు. ఇప్పుడైతే దీంట్లోని కారము తర్వాత మసాలా పొడులు అయితే దీంట్లో కలుపుదాం. కారం అయితే గట్టిగా దంచుతున్నాం. ఫ్రై కదా, బాగుండాలి. ఇంకా కారం గట్టి ఉండాలా? సరిపోద్దా? ఇంకొద్దిగా వేసి దీంతో పాటుగానే ధనియాల పొడి కూడా కలుపుతున్నాం కొద్దిగా. మరి ఉప్పు సరిపోయింది లేదు చూడరా. ఇంకొక 2 నిమిషాల్లోనే పెప్పర్ పొడి తర్వాత గరం మసాలా కలిపేసి దించేద్దామంట. ఓకే. చికెన్ ఫ్రై అంతా కూడా దగ్గరే వచ్చింది, మొత్తం కూడాను తయారైపోయింది అనమాట. చివరిగా మనం గరం మసాలా అయితే దీంట్లో కలుపుదాం. జీర పొడి కూడా కలుపుదాం. మిరియాల పొడి లైట్గా. వద్దురా బాబు, ఎక్కువ కారం ఉంది ఇప్పటికి. చివరిగా మేము కరివేపాకు మిరపకాయలు అయితే దీన్ని ముందుగానే మేము నూనెలో వేయించుకుని పెట్టుకున్నాము. తర్వాత జీడి పలుకులు కూడా ఉన్నాయి, అవి కూడాను కలుపుదాం. ఈ జీడి పలుకులు కూడాను ముందుగానే వేయించుకుని పెట్టుకున్నాం, ఇవి కూడా కలిపేద్దాం మొత్తం. దీంతో పాటు కానీ కొత్తిమీర, లైట్గా పుదీనా. మంచి వాసన కొడుతుంది బా. ఏం కలిపేవో ఏం మాయ చేసావు కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే రెడీ చేసాం కదా. ఇప్పుడైతే బగారా రైస్ అయితే తయారు చేసుకుందాము. ఇక్కడ బాగా మంచి ఒక మసాలా దినుసులు అవన్నీ కూడాను పట్టుకున్నారు. కనిపిస్తావా? చూస్తుంది మరి. ఓకే, కింద చూడవు ఉన్నాయి. కలుపురా. బాగా కాస్త వేడెక్కాలి. ఉల్లిపాయలు తర్వాత చిన్నగా పచ్చిమిర్చి కూడా ఉంది, ఇది కూడా కలిపేద్దాం దీంట్లో. ఇంక ఈ వంట లేదు కదా, ఇదే కదా మొత్తం కలిపేసింటారు. ఉల్లిపాయలు ఉన్నాయి లేదు లాస్ట్లో మనం తినడానికి? లేవురా. దీంట్లోని కస్తూరి మేతి కూడా కలుపుతున్నాము లైట్గా. ఇదైతే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుదాం. ఏరు భయపడుతున్నావా మళ్ళీ తుమ్ముతుందని? దానికే ఇలా ఉన్నదనుకో పొగ మొత్తం ఇంకా మొక్కలకి కొడుతుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా కలుపుతున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెరుగు అయితే కలుపుతున్నాము. గరిటెట్టుకు పెట్టాలి. చాలు. అలా ఉంది. పెరుగు చట్నీ తయారైందే. పెరుగు కూర రా ఇది. పెరుగు చారు. ఇప్పుడైతే దీంట్లోనే మనం ముందుగానే వేరు చేసిన చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వాటర్ అయితే దీంట్లోనే కలుపుదాం. ఫ్రెండ్స్, ఇదైతే మరుగుచారు అవుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదైతే బాగా నీళ్ళు అయితే మరిగిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఒక బియ్యం అయితే కలుపుకుంటున్నాము, నానబెట్టింది. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, బాగా మరుగుతుంది ఇందులో. ఇప్పుడు పక్కసారి ఇది పడింది కదా, అందుకని చెప్పి చల్లగా అంటే ఇది ఇప్పుడు పట్టదురా ఇది పాత్ర. మొన్నట్లాగా పూర్తిగా వస్తుందేమరా? అలాగే వస్తుంది. అట్లా వస్తుంది అంటావా? అట్లా వస్తుంది. సరేలే ఫ్రెండ్స్, ఈ యొక్క బగారా రైస్ అయితే కనుక మంచిగా ఉడికింది. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అయితే ఏడ్ చేసిన తర్వాత ఈ యొక్క కొత్తిమీర పుదీనా అయితే కలుపుకుందాము. నెయ్యి వేస్తున్నావా? నెయ్యి కలుపుతున్నావు. కలిపేసేది పర్లేదు కదా, సరిపోద్ది. ఆల్రెడీ ఇందాక కస్తూరి మెతి కలిపేసాం కదా. కలిపేసాము. వాటర్ అయితే లైట్గా ఉంది, ఇది దమ్లాగా పెట్టేద్దాం. దీనిపైన మేము మూతలాగా తీసుకురా ఈ ఆకులు అయితే పరిచేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనకు ఆవిరంతా కూడాను గట్టిగా ఇది నిలవడం కోసం అని చెప్పి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం వంట చేసుకున్న ఈ యొక్క వంట అయితే ఈ యొక్క రాయి పైన ఈ యొక్క భోజనం అయితే చేయబోతున్నాము. మా పక్కనే చూడండి మంచిగా ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, మంచిగా కనిపిస్తుంది. మాకైతే ఈత రాదు, ఈత కొడతామన్నా సరే. సో మేమైతే ఇప్పుడు ఈ యొక్క వంట చేసుకున్న ఈట అయింది, సరిపోయింది. ఇప్పుడు మంచిగా చేతులు కడుక్కుని వచ్చాను నేను. ఒకసారి ఇక్కడైతే బగారా రైస్ అయితే ఉంది, ఇక్కడేమో చికెన్ ఫ్రై అయితే ఉంది అనమాట. చూపించండి. చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై అనమాట. ఇందాక రాజు కూడా తిన్నాడు. ఎలా ఉందిరా? చాలా బాగుంది బా, మంచిగా మంచి టేస్ట్ అయితే వచ్చింది. చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా అయితే ఉంది, ఈరోజు తయారు చేసింది. మంచిగా వచ్చింది రోజు, చూస్తుంటేనే మంచిగా వాసన వస్తుంది. పలుకులు కేసరియా ఒక డైలాగ్ దయచేసి చెప్పారా ప్లీజ్. బాగా వచ్చింది. కొద్దిగా మెత్తగా ఉడికినట్టుంది కదా. బాగా పెట్టు, అక్కడ ఒకటి పెట్టు.
ఉల్లిపాయ ఇచ్చావంటే ఖచ్చితంగా నీవు అయితే నిమ్మకాయ అయితే ఇవ్వాలి. నిమ్మకాయ లేదురా, అయిపోయింది. ఇప్పుడైతే తమ్ముడికి వడ్డిద్దాం. అయ్యో వెళ్ళిపోయిందే. ఓకే తమ్ముడు, బాగుందా? స్టైల్ బాగుందా లేదా? స్టైల్ బాగుంది, మంచి స్మెల్ వస్తుందని. అవునా? మన దగ్గర కప్పు ఉంటే అదొక సైజులో మంచిగా వస్తుంది అనమాట. కానీ మన దగ్గర కప్పు లేదు కదా. ఇదే నేచురల్గా, అది నేచురల్ దెబ్బ. అది మళ్ళీ వడ్డిద్దాం, చిన్నర బాగుద్దాం. ఇప్పుడు వడ్డించు, నేను వడ్డిస్తున్నాను ఈరోజు. ఇది తమ్ముడు ఇప్పుడు వడ్డించావు కదా, వడ్డిస్తున్నావు. లేదంటే చిన్నర బాగు ఇట్లా చేయబావా. నేను ఇన్ని రోజులు బాగా పెట్టి అలిసిపోయాడు. పైగా ఏంటంటే బాగా ఇది కొత్తగా ఉంది ఇదంతా. నేను ట్రై చేస్తున్నాను అందుకే. అవును బా, నువ్వు అన్నట్టుగా యొక్క అన్నం అనేది బాగా ఉడికింది. అది ఇంకో జగ్గు నీళ్ళు చేసి ఉంటే గింజను అవ్వాల్సింది. లేదు రాజు, ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చిన్నర బాగిద్దాం. అది ఇప్పుడు కరెక్ట్ వస్తుందిరా. ఇదిరా సూపర్ కదా. సూపర్. అదే నాకెలా గొప్ప చూస్తున్నాడు. నేను ఫస్ట్ ఈ యొక్క ముక్క అయితే తింటున్నాను. ముక్క కాదురా, ముందు ఆ ఫుడ్ తింటురా. ఫుడ్ తిని ఉన్న మూడు ఉత్సాహం మొత్తం అయినా సరే ముక్కే తింటాను నేను. మాంసం అనుకొని దుమ్ముని కొరుకుతున్నా. మరి ఎలా ఉంది? బాగుంది బా. బాగా ఎలా ఉంది బా ఫుడ్? చాలా నచ్చింది బామర్ది. బాగుందా? బాగుంది. చాలా మెత్తగా ఉడికిందనే. మెత్తగా ఉందిలే. ఫుడ్ అయితే మెత్తగా ఉంది. కొన్ని బాగుంది, చాలా బాగుందని. బాగుందా? బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది బామర్ది. నేనేమనుకున్నానంటే ఉప్పు కూడా తక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఉప్పు సరిపోయింది. సరిపోయింది. ఏది ఎక్కువ లేదు, అందుకని సరిపోయింది. ఈ యొక్క చికెన్ ముక్క, రైస్ ఇలా కలుపుకొని తిందాం. నేను కూడా ముక్కలో తింటాను. రెండు కాంబినేషన్ అదిరిపోయింది అని. తమ్ముడు రెండు కాంబినేషన్ అదిరిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఫుడ్ మాత్రం ఎక్సలెంట్. నిజంగా నేనైతే అనుకున్నాను ఏంటంటే, ఇంత బాగా రైస్ చేసిన తర్వాత చికెన్ ఫ్రైతో తినడానికి కుదరదు కదా, ఎలా తినాలరా అనుకుంటున్నాను. గ్రేవీ లేదు, ఏం లేదు కదా. కానీ బాగా వచ్చింది. తినడానికి మాత్రం ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు, బాగుంది. తర్వాత పెరుగుంది, దాంతో కొద్దిగా తిందాం. కానీ ఇది రెండు ఇట్లా కలిపి తింటే బాగుందిరా. మొదటిసారి ఈ విధంగా బగారా రైస్ విత్ అండ్ చికెన్ ఫ్రై సూపర్. ఇంకా కాంబినేషన్ అదిరిపోయింది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, కుక్కర్లో మనం వండుతాం చూడదు రైస్, అట్లా వచ్చింది ఇది. పలావులు అడిగి ఎట్లా వస్తుంది అట్లా. ఎప్పుడు కూడా మనము ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ముందు నాకు కూర్చొని అక్కడ తినలేదు. నేచురల్గా ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంకా శీతాకాలం అయి ఉంటే ఈ సీజన్లో మనం ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఇంకా తినేవాళ్ళం కాదు. ఇంకా వండిపోవాల్సింది రాజు. చాలా చల్లగా ఉంటుంది గడ్డ ప్రాంతం గురించి. చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, చలి లోతు దగ్గర ఉన్నాం కదా. ఎందుకంటే గాలి కూడా చాలా ఎక్కువగా వీస్తుంది. అది ఎక్కువగా ఉంటుంది. గడ్డవాగులోనే వంట చేయడం, గడ్డవాగులోనే భోంచడం, ఇది కొత్త రకంగా ఉంది అనేది. కొత్త ఉంది. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఇప్పటి వరకు ఫెయిల్ అయినటువంటి వంటలు అయితే చాలా తక్కువ అనుకుంటా. తక్కువ కాదు, లేదు అనుకుంటున్నాను. కానీ అయింది అట్లా. ఒకటి ఏంటంటే కుండ బిర్యానీ. కుండ బిర్యానీ కరెక్టే, కుండ బిర్యానీ అట్లా అయింది. కుండ బిర్యానీ అడుగున అంటుకుని పోయింది. మేము అనుకున్న దానికంటే అది ఎక్స్ట్రా చేసింది. మా కరిలక్ష్యం అయితే తిరుగుతుంది, దానికి తర్వాత పెడతాము. మా జానిగాడు అయితే రాలేదు, ఆబ్సెంట్ అయిపోయింది. ఎట్లా వెళ్ళిపోయాడు. ఇద్దరిది ఒకే తినేస్తాడు. ఇంకా మనం వచ్చేటప్పుడు వాడు ఉంటే ఇంకా వెంట రావాల్సింది. ఎటు వెళ్ళిపోయాడు. ఏ అమ్మాయితో తిరుగుతున్నాడో ఎటాడు. మరి వీళ్ళు ఆవిడ నుంచి వచ్చింది. మీకు మంచి మాటలు రాదు, దూరు మాట్లాడుతుంది. ఆ చూసే వాళ్ళందరూ కూడా అమ్మాయి కూడా అనుకుంటున్నారు రాజు. రాజు అమ్మాయి కూడా బ్రో అనుకుంటున్నారు. కానీ ఆ మాయకుడు అని మాత్రం తెలియట్లేదు వాళ్ళకి. చెప్పలేదు మాట్లాడితే అమ్మాయి గురించి అని. కారం కొద్దిగా అయిపోయింది కదా మార్చడం. చెప్పిందా సెంటర్లు వస్తున్నాయి అందుకని. దాన్ని ఏమంటారు అంటే కవరింగ్ అంటారు. అది మనోడికి సమయస్ఫూర్తి ఎక్కువ అనమాట. ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఎలా కవర్ చేయాలి అనేది బాగా నైపుణ్యం అనేది ఉంది. సంపాదించాడు, అది పట్టా సాధించాడు. ఎక్కడ సాధించాడు అది? మా రాంబాబు దగ్గర ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నేను. నాకు చెప్పారు, ఇంకెందుకు అన్ని చెప్పాడు. అన్న చెప్పండి ఎలాగుంది?
బాగుందా? సూపర్ రాజు, చాలా బాగుంది. నేను వీడియో తీసినప్పుడు ఆ స్మెల్, చికెన్ కానీ మన బిర్యానీ కానీ ఆ స్మెల్ అక్కడికి వచ్చేసింది. అవును. ఎప్పుడు రా వీళ్ళు అయిపించేస్తారు అనుకుంటా ఉన్నాను. మొత్తానికైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అన్న అయితే కనుక ఈ విధంగా తింటున్నాడు. మంచిగా మంచి స్పైసీగా ఉన్నాయి, కారం కారంగా. అమ్మ లెగమ్మ మెరుపు తీగ అన్నం తీసుకొచ్చాను తినమ్మా. ఎంతసేపు పడుకుంటావు వీళ్ళకి చూడు. మెరుపు తీగ అలాగే వచ్చి టికన్నా. అమ్మో రామ్మా, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను చూడండి. బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై. ఎలాగుంది ఒకసారి చూసి చెప్పు, తిని చెప్పమ్మా. ऊपर देख मुझको बैसा ऊपर से देख नीचे नहीं रे ऊपर से देख. చూడండి ఎలా తింటుందో. ఏంటి రాజు మీ బంగారు తల్లి ఎట్లా తింటుంది? ఏం బా ఇది చూడు, ఎన్ని రోజుల నుంచి మరి ఆకలితుంది ఏంటో. అది ఇదే నీ పెద్ద కూతురా? ఇదే నా పెద్ద కూతురు. చిన్న కూతురు చిట్టి తల్లి, ఇది బంగారు తల్లి. బంగారు తల్లి. బంగారు తల్లికి ఏమంచి లక్ష్మణ్కి ఉంటారు. బంగారు తల్లి, తర్వాత చిట్టి తల్లి, తర్వాత జతిన కాదే. అంటే ఆడపిల్లల్లోని మొదటిది బంగారు తల్లి, నెక్స్ట్ చిట్టి తల్లి. ఇదేమంచి మన లక్ష్మణ్కి ఇచ్చి పడేసాను. చూడండి ఎంత ఆకలితుందో ఏంటో, మరి ఎంత మంచిగా తింటుంది. పిల్లల్ని విడిచిపెట్టి మరి వస్తుంది. బంగారు తల్లికి ఎక్కువ ఆకలి ఎక్కువ అనుకుంటారా? అవును, అంతేనా? అందుకని చూడు ఎలా తింటుంది అది. అంత తండ్రి పోలికలే వచ్చాయి. తండ్రి పోలికలనే రాజు అది వంశం ఎవరితోనే వచ్చింది అంటున్నావు? దీసర వాళ్ళతోనే వంశం వచ్చింది కదా నిర్మలమ్మ. అందుకే మళ్ళీ రిటర్న్ లక్ష్మణ్కి ఇచ్చి పెళ్లి చేసేవా? మరి ఏమో బాగా చెప్పింది, నాకు అర్థం అవ్వలేదు. కానీ మొత్తానికి ఏదో బంగారు తల్లికి మాత్రం తండ్రి పోలికలు వచ్చాయమ్మా మొత్తానికి. అమ్మ మెరుపు తీగ. మెరుపు తీగ కాదు, బంగారు తీగ. బంగారు తీగ, బంగారు తీగ, బంగారు తల్లి. అదే బంగారు తల్లి, చిట్టి తల్లి.